నమస్తే, నేను సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి డాక్టర్ భవ్య. ఈరోజు మనము ఊపిరితిత్తుల సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని తెలుసుకుందాం. చాలామంది అడుగుతారు, ఊపిరితిత్తుల సమస్యలకి హోమియోపతి ట్రీట్మెంట్ ఉన్నాయా అనేసి. ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరికైతే దీర్ఘకాలిక దగ్గు ఉంది అంటే మనకు 8 వారాల తర్వాత కూడా దగ్గు తక్కువ కాకపోతే దాన్ని క్రానిక్ కఫ్ అని అంటాము. ఇక్కడ మనకు ఎవరికైతే దీర్ఘకాలికంగా దగ్గు ఉంటుంది అలాంటి వాళ్ళు మన హోమియో మెడిసిన్స్ని కన్సల్ట్ అయితే మీరు హోమియో డాక్టర్ దగ్గర వాళ్ళ పరివేషణలు మీరు చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. దాంట్లో డ్రై కఫ్ ఉందా, మీకు వెట్ కఫ్ ఉందా తెలుసుకుని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాము. డ్రై కఫ్ అంటే ఖాళీ పొడి దగ్గు వస్తూ ఉంటుంది, మీకు ఏ రకమైన కఫం అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వెట్ కఫ్ అంటే మీకు కఫం దగ్గుతో పాటు కఫం పడుతూ ఉంటుంది. కఫం మనకు ఎల్లో కలర్ ఉందా, గ్రీనిష్ కలర్ ఉందా, దాన్ని బట్టి మనం చాలా మెడిసిన్స్ని డిసైడ్ చేస్తాము. డాక్టర్ పరివేషణలు మీరు మెడిసిన్స్ని వాడాలి. నెక్స్ట్ అస్తమా. అస్తమా అంటే మనకు బేసికలీ పొద్దున మనకు ఎర్లీ మార్నింగ్స్లో లేట్ నైట్లో మనకు చాలా సమస్య అవుతుంటుంది. వాళ్ళకి ఆయాసం వస్తుంటుంది, పిల్లి కుతలు సౌండ్స్ వస్తూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు శ్వాసం తీసుకోవడానికి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్రాంకైటిస్. బ్రాంకైటిస్ అంటే మన బ్రాంక్యూల్స్ ఏమైతే ఉంటుంది మన లంగ్స్లో, మన ఊపిరితిత్తులు ఉన్న బ్రాంక్యూల్స్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వచ్చి ఉంటుంది. ఆ కండిషన్ని మనము బ్రాంకైటిస్ అని చెప్తాము. నెక్స్ట్ దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉంటాయి, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అని చెప్తాము. ఈ సిఓపిడి ఆర్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్లో మనకు ఎంఫిసిమా అండ్ క్రానిక్ బ్రాంకైటిస్ వస్తాయి. ఈ రెండిట్లో మనకు ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ పరివేషణలు మీరు మెడిసిన్స్ వాడాలి. ఇన్ జనరల్ మనకు ఊపిరితిత్తులకి సమస్యలుగా మనకు చాలా మెడిసిన్స్ ఉన్నాయి. లైక్ యాంటిమోనియం టార్ట్ ఉన్నది, బ్లాటా ఓరియంటలిస్ ఉన్నది, డ్రాసెరా, స్పైజీలియా, పల్సెటిల్లా, నెక్స్ట్ నక్సోమికా. మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం చూసి మీకు ఎలా రకమైన దగ్గున్నది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది, ఇవన్నీ చూసుకుని మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమంని డిసైడ్ చేసి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ.